హాయ్ పీపుల్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే స్పెషల్ వచ్చేసి బొంతు కాకరకాయ కర్రీ. ఓకే, చూద్దామా. ఫస్ట్గా బొంతు కాకరకాయని ఒక బౌల్లో తీసేసుకొని అందులో వాటర్ పోసేసుకొని అందులోనే ఒక టమాటా ఆనియన్ కూడా వేసేసుకొని మంచిగా కడిగేసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్, టమాటో అండ్ బొంతు కాకరకాయ మంచిగా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి నేను ఎలా కట్ చేసుకున్నాను నీట్గా. చూస్తే బాగుంది కదా, కలర్ఫుల్గా. ఓకే, నెక్స్ట్గా స్టవ్ వెలిగించేసేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత మనము 3 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని మనకి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, ఆనియన్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఆయిల్ అనేది మనకి హీట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి కూడా ఒక టిప్ చెప్తున్నాను. మనం ఆనియన్ అనేది ఆయిల్లో వేయగానే ఆనియన్ అనేది మంచిగా ఇలా కావాలి, మంచిగా ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతే మనకు ఆయిల్ అనేది మంచిగా కుక్ అయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఆనియన్స్ మంచిగా మీడియం సైజ్ ఆనియన్ తీసేసుకొని కట్ చేసుకొని ఇలా వేసేసుకోండి. మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. చూడండి నేను ఎలా ఫ్రై చేస్తున్నాను, మీరు కూడా అలా ఫ్రై చేస్తే కర్రీ అనేది మనకి టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, చూద్దామా. ఓకే, చూడండి ఆనియన్ మంచి కలర్ఫుల్గా అయ్యింది. నెక్స్ట్ పసుపు తీసేసుకున్నాం. పసుపు అనేది హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాం. పసుపు అనేది హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. చూడండి ఇగో ఇంత వేసేసుకోండి. నేను ఎలా వేసుకున్నానో మీరు కూడా అలా వేసుకొని మంచిగా మెజర్మెంట్ కూడా మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇలా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ కుక్ అవ్వండి, అలా వదిలేయండి. ఓకే, ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. అలా చూడండి మంచిగా ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేసుకుంటున్నాను. వేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి. బొంతు కాకరకాయ అనేది మనకి చాలా హెల్దీ అండి. వీక్లీ వన్స్ అయినా తినండి. ఓకేనా. వీక్లీ వన్స్ ఆకుకూరలైనా తినండి. బొంతు కాకరకాయ చాలా హెల్త్కి చాలా మంచిది. ఓకేనా అండి, మీరు కూడా తినండి. వీక్లీ వన్స్ అయినా తినండి. ఓకే, ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోండి. టమాటా చూడండి మంచిగా కుక్ అవ్వాలి. ఇప్పుడు టమాటా ఫస్ట్ వేసుకుంటేనే మంచిగా టమాటా అనేది మనకి మ్యాష్ అయ్యి మనకి గ్రేవీ లాగా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు బొంతు కాకరకాయ వేయండి. మొత్తం వేసేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బొంతు కాకరకాయ మొత్తం వేసేసి మంచిగా ఒకసారి కలుపుకోండి, లేదంటే అడుగుగా మాడిపోతుంది. మంచిగా కలుపుకోండి. ఓకేనా. ఓకే, మంచిగా కలిపేసుకొని మనము కొంచెం సాల్ట్ వేసేసుకుంటే, ఇప్పుడు కొంచెం మనము సాల్ట్ వేసేసుకున్నాము. సాల్ట్ వేసేసుకుంటే మనకి మంచిగా కుక్ అవుతుంది బొంతు కాకరకాయ అనేది. ఫస్ట్ వేసేసుకుంటున్నాం సాల్ట్. మంచిగా కుక్ వేసేసుకొని కలిపేసుకోండి సాల్ట్ అనేది. ఓకేనా. ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతుంది అది బొంతు కాకరకాయ అనేది. ఓకేనా. ఇవి మనం ఫస్ట్ వేసేసుకుంటున్నాం సాల్ట్. ఓకే, అలా ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి, మూత పెట్టేసుకుందాం. ఓకే ఓకే అలా ఒక 10 మినిట్స్ కుక్ అయితే మనకి మంచిగా ఫ్రై అవి చూడండి. తర్వాత చూస్తే ఇలా వచ్చింది మనకి. ఓకేనా. ఇంకొక 50% కుక్ అవ్వాలి. 50% కుక్ అయ్యింది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మంచి కుక్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు చూద్దామా. కొత్తిమీర లేదు, మా హస్బెండ్ బయట వస్తే బయట తీసుకొని నాకు తెచ్చిచ్చాడు కొత్తిమీర. చూడండి ఎలా కుక్ అయిందో. చూడండి మనకి మంచిగా కుక్ అయింది కర్రీ అనేది మనకి. ఇక మనము మంచిగా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం నెక్స్ట్ కారం వేసేసుకుందాం. ఓకేనా. 2 స్పూన్స్ కారం వేసేసుకుందాం. ఎవరి స్పైసీనెస్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. 2 స్పూన్స్ అయితే నేను వేసేసుకున్నాను. ఎందుకంటే మాకు కారం అనేది అంత స్పైసీగా ఉండదు కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాను. కరెక్ట్ సరిపోతుంది. 2 స్పూన్స్ కారం వేసేసుకొని మనం మంచిగా అటు ఇటు కలిపేసుకోవాలి కాకరకాయ అనేది. ఓకేనా. మంచిగా గ్రేవీ లాగా చేసుకొని తింటేనే మంచిగా ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి. బొంతు కాకరకాయ కర్రీ సూపర్ ఉంటుందండి. ఓకేనా. ఓకే, చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో బాగుంది. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఉంచి మళ్ళీ ఒకసారి కలుపుకోండి, మాడిపోతుంది కింద. ఓకేనా. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోండి. ఓకేనా. ధనియా పౌడర్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. లైట్గా వేసేసుకోండి.
వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని వాటర్ పోసేసుకోండి. గ్రేవీ కర్రీ కదా అండి, వాటర్ పోసేసుకోండి, బాగుంటుంది. కొంచెం అటు ఇటు కలుపుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, అలా మిక్స్ చేస్తే మనకి గ్రేవీ చూడండి ఎలా వస్తుందో. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చూస్తూ ఉంటేనే నాకు తినబుద్ధి అవుతుంది. ఓకే, మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఓకేనా? చూడండి ఎలా వచ్చిందో. ఓకే, కుక్ అవుతుంది కదా మంచిగా కర్రీ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి నా స్టైల్లో మీ ఇంట్లో ట్రై చేయండి. కర్రీ ఎలా వస్తుందో నాకు కామెంట్లో చూడండి. ఓకే, చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. ఆయిల్ అనేది మన పైకి వచ్చేసి అంటే కర్రీ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఓకే, లాస్ట్గా కొత్తిమీర వేసుకొని నా స్టైల్లో మీరు ట్రై చేయండి. లైక్ చేసి